శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వాముల వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతామాత అడవిలో పిల్లలు పుట్టారు. ఆ పిల్లలకు 6 సంవత్సరాలు వచ్చేసాయి. 6 సంవత్సరాలు వచ్చేసరికే మాత వారికి పడుకునే ముందు కొంతసేపు అయినా సరే ధ్యానం చేయటం అలవాటు చేసి వారికి ఒక కథ చెప్తూ ఉండేది. వారికి ఆ ఋషుల కథలు వినటం ఎంతో ఇష్టం. ఒకరోజు ధ్యానం తర్వాత మాత వారిని, మీరు ఏ కథ వినాలనుకుంటున్నారు అని అడిగింది. ఇద్దరు ఋషి, అనసూయ. మరి నదీ దేవతల కథ చెప్పమన్నారు. మాత నవ్వింది. ఆమె వారికి ఆ కథ ఎన్నోసార్లు చెప్పింది. వాళ్ళు అడిగారు కనుక ఆమె మళ్ళీ అదే మొదలుపెట్టింది. ఋషి అనసూయ ఆమె భర్త అత్రి మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకోవటం కోసం ఒకానొక నిర్జన ప్రదేశాన్ని వెతుకుతూ ఒక అరణ్యాన్ని చేరారు. అక్కడ చెట్లు, నీరు లేక మాడిపోతున్నాయి. అనేక జంతువుల వలసపోయాయి. కనుచూపు మేరలో మనుష్యులే లేరు. అత్రి మహర్షి ధ్యాన సాధనకు ఇది చాలా అనువైన చోటు అని భావించి, ఏ హడావుడి లేకపోవటం బాగానే ఉన్నా జీవరాశి లేకపోవటం అనసూయ ఋషికి బాధ కలిగించింది. అనసూయ మాతకి ఇక్కడ అంతా బాగానే ఉంది, ఒక్క జీవరాశి కూడా లేదు కదా, ఇక్కడ ఎలా ఉండాలి అని అనసూయ మాతకు బాధేసింది. ఒకరోజు ఆమె అడవిలో నడుస్తూ ఉండగా ఆహారం లేకపోవటం వల్ల చిక్కి శల్యమైపోయిన ఒక పులి కనిపించింది. అతడు తన పంజాతో నీటి కోసం నేలను తవ్వటం చూసింది. ఆమెలో కరుణ. ఆ పెళ్ళుబికి ఈ అడవికి ఏమైంది అని అడిగింది. ఈ అడవి శపించబడింది, అందువలన 10 సంవత్సరాల నుంచి వానలు లేవు అని చెప్పాడు. విచారంగా, మాత దయచేసి మాకు సహాయం చేయండి. అనేక తరాలుగా మా కుటుంబం ఈ అడవిలోనే నివసిస్తుంది. దీనిని వదిలి వెళ్ళటం భావ్యం కాదు. మాత అప్పుడు ఈ అరణ్యానికి నీటిని, జీవాన్ని తిరిగి తెస్తాను అని మాట ఇచ్చింది. ఆ రాత్రి ధ్యానంలో సహాయాన్ని వెతుకుతూ ఆమె దివ్యలోకాలకు ప్రయాణించింది. లవుడు ఉద్వేగంతో, దివ్యలోకం ఎక్కడుందమ్మా, మేఘాలపైన అని అడిగాడు. మాత నవ్వి అతని తలను హత్తుకుంది. ఈ విషయాన్ని అతనికి ఎన్నోసార్లు వివరించింది. కళ్ళు మూసుకో ఆమె సూచించింది. వారి హృదయాలపై మృదువుగా తడుతూ ఆమె వారితో, దివ్యలోకం మీ లోపలే ఉంది, అది ఎంత సుందరంగా ఉందో చూడండి అంది వారితో. ఆమె కథను కొనసాగించింది. అనసూయ దివ్యలోకంలోని సౌందర్యాన్ని, జీవాన్ని అంతటినీ చూసి ఆ సౌందర్యాన్ని భూమిపైన ప్రత్యక్షీకరించాలనుకుంది. ఆమె ఒక నది వద్దకు వచ్చి ఆ అందమైన నది దేవత మందాకిని దేవిని పిలిచింది. ఆ దేవతా నది నుంచి బయటకు రాగా ఋషి ఆమెతో, దయచేసి అడవిలో జీవాన్ని పునరుద్ధరించటంలో నాకు సహాయం చెయ్యి, నాతో పాటు భూమి మీదకు రా. కానీ ఆ నది దేవత తలపట్టుకొని, నువ్వు నన్ను ఈ సుందర ప్రదేశాన్ని వదిలి ఆ నిర్వీర్యమైన చోటుకు రమ్మంటున్నావు ఎందుకమ్మా? అనసూయమాత తనను తాను నిలువరించుకోలేకపోయింది. తొందరపాటు ధ్వనించే స్వరంలో ప్రేమ వలన అని బదులు ఇచ్చింది. ఆ వృక్షాలు, జంతువులు నీరు లేకుండా బాధపడుతున్న వాటి పట్ల ప్రేమతో, మానవులు తమ ఆహారం కోసం కూడా మొక్కలు, జంతువులపైనే ఆధారపడతారు కనుక నువ్వు ప్రేమతో రామ్మా. ఋషి యొక్క గాఢ భక్తికి ఆ దేవత, ఆ నదీమాత చెలించిపోయింది. నీ కోసం నేను వస్తాను అంది ఆమె. నువ్వు ఇక్కడ సౌందర్యాన్ని అక్కడ ప్రతిబింబిస్తే, నువ్వు అరణ్యానికి తిరిగి జీవం తేగలిగితే నేను దానిని పోషించటానికి వస్తాను. అనసూయమాత తిరిగి తన భౌతిక రూపంలోకి వచ్చి గాఢ తపస్సులో మునిగిపోయింది. మీకు నేను తపస్సు అంటే ఏమిటో చెప్పాను. దివ్యలోకం అదృశ్యమైంది. బాలురిద్దరూ కళ్ళు తెరిచారు. చాలాసేపు ధ్యానం చేశాము అన్నాడు కుశుడు. మరి త్యాగమే
త్యాగమే ఆహారాన్ని నిద్రను వదిలేయడంతోనూ ఫలికాడు లవుడు. త్యాగమే ఆహారాన్ని నిద్రను వదిలేయటం, త్యాగం చేయటమే అని లవుడు పలికాడు. మాత తల ఊపింది. అది ఎన్నో రూపాలలో ఉన్నప్పటికీ అవన్నీ ఒక లక్ష్యం కోసమే. అదేమిటో మీకు జ్ఞాపకం ఉందా? మన ఇచ్ఛను బలీయం చేసుకోవటం, లవుడు అన్నాడు. మళ్ళీ మాత తల ఊపింది. మానవ ఇచ్ఛలో ఎంతో బలీయమైన శక్తి, సూర్యదేవుడు ప్రకాశవంతమైన సూర్యుని శక్తి కంటే బలీయమైన శక్తి ఉంది. కానీ మనకు దానిని ఏ విధంగా ఉపయోగించుకోవాలో తెలియదు. అది మన లోపలే మూయబడి ఉంది. తపస్సు ఆ ఇచ్ఛ యొక్క శక్తిని వెలికి తీస్తుంది. అది సూర్యుని కన్నా ఎక్కువ శక్తి మన లోపలే ఉంది అని మాత చెప్తుంది. ఆ శక్తిని మనం బయటికి ఎలా తీసుకోవాలి? ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఆ శక్తి అనేది మన శక్తి మనకు తెలుస్తుంది. ఈ విషయం ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోండి అని మాత వాళ్ళకి చెప్పింది. వాళ్ళు కళ్ళు విప్పార్చుకొని చూశారు. అంతేకాదు, అది భక్తికి కూడా బలం చేకూరుస్తుందా అని అడిగారు. మాత తల ఊపింది. అది మానవులకు ఇవ్వబడిన వరం. అయితే చాలామంది మనుష్యులకు ఆ వరం గురించి తెలియదు. ఆ ఇచ్ఛను మేలుకొలపటానికి ఎంతో సాధన, శిక్షణ అవసరం. ఋషులకు మాత్రమే ఆ రహస్యం తెలుసు. అనసూయామాతకు అద్భుతమైన ఇచ్ఛాశక్తి ఉంది. అనేక సంవత్సరాలు ధ్యాన సాధనకు అంకితమై ఆమె దానిని జాగృతీకరించింది. ఆమె ఆశ్రమం వెనుక ఒక పెద్ద శిల, ఏ సామాన్య మానవుడు ఎక్కలేని కొండ ఉంది. కానీ అనసూయామాత తన ఇచ్ఛాశక్తితో దానిపైకి ఎక్కి నిద్రాహారాలు లేకుండా ధ్యానంలో కూర్చుంటుంది. సంవత్సరాలు గడిచినా ఆమె కదల్లేదు. దేవతలు భయపడి ఆమెను ధ్యానం నుంచి బయటికి తేవటానికి ఎన్నో రకాల ప్రయత్నాలు చేశారు. వారు ఆ విధంగా ఎందుకు చేశారు అని అడిగాడు కుశుడు. ఆమె ఈ ప్రపంచానికి సహాయం చెయ్యటం కోసమే ప్రయత్నిస్తుంది కదా. మరి వారు ఆమె ధ్యానాన్ని ఎందుకు భంగం కలిగించాలి? ఎందుకు అనుకున్నారు? వారు ఆమె ఇచ్ఛాశక్తిని పరీక్షించారు. వారు ఆమెకు కేవలం మనిషిలాగా చూసే దేవతల పరీక్షను తట్టుకోలేదనుకున్నారు. కానీ ఆమె నిలిచింది. కేవలం తన ఇచ్ఛాశక్తి ద్వారా ఆమె వృక్షాలను చిగురింపజేసింది. వృక్షాలు తిరిగి జీవం పోసుకోవటంలో జంతువులు కూడా తిరిగి వచ్చాయి. అయినా ఇంకా అక్కడ నీరు లేదు. కానీ అనసూయామాత తాను దేవలోకంలో చూసిన దృశ్యాన్ని భూమి మీద సృష్టించింది. అప్పుడు ఆమె మందాకినీ దేవి వద్దకు వెళ్ళి, ఇప్పుడు నువ్వు భూమి మీదకు రా, దాంతో పునరుద్ధరించబడిన వృక్షాలు, జంతువులు నిలిచి ఉండటానికి నీరు లభిస్తుంది అని అడిగింది. అనేక సంవత్సరాలు గడవటం వల్ల మందాకినీ దేవి తన వాగ్దానం మర్చిపోయింది. కానీ ఆ ఋషి సృష్టించిన దానిని చూసిన తర్వాత ఆమె ముందు ప్రణమిల్లింది. అమ్మా, గొప్ప ఋషి, నీ కోసం నేను వస్తాను. లోక కళ్యాణం కోసం నువ్వు ఎంతో త్యాగం చేశావు. నీ ప్రేమ అంతటిది. సీత ఇంకా ఇలా చెప్పింది. మీ తండ్రి గారు, నేను, ఆమె మరి అత్రి మహర్షులను వారి ఆశ్రమం దగ్గర సందర్శించాము. ఆమె సృష్టించిందంతా దేవలోకం లాగానే ఉంటుంది. ఆ నది స్ఫటికమంత స్వచ్ఛంగాను సమృద్ధిగాను చేపలు, తాబేళ్లు, కప్పల గానాలతోనూ నిండి ఉంటుంది. అందమైన బాతులు నీటిని శోభన తెస్తుంటాయి. నెమళ్ళు అడవులలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వృక్ష జంతు జలాలు సమృద్ధిగా ఉండటంతో అక్కడ మానవ ఆవాసం తిరిగి నెలకొలింది. నీళ్లు లేకపోతే ఏముందండి? నీరు వచ్చింది, జంతువులు వచ్చాయి, మానవులు వచ్చారు. ఇది అంతా ఇచ్ఛాశక్తి, ప్రేమ వల్ల, ఇచ్ఛాశక్తి వలనే ఇది సాధ్యమవుతుంది. ప్రపంచం మీద ఋషి అనసూయ కురిపించిన ప్రేమను ఎప్పటికీ మరచిపోదు.
ఏదో ఒకరోజు మేము ఆమెను కలుసుకోగలమా అని అడిగాడు కుశుడు. నేను అలాగే ఆశిస్తాను. మాత నిశ్శబ్దంగా ఉంది. అది నా కోరిక. నేను ఈ భూమిని విడిచి వెళ్లే ముందు నిన్ను మరొకసారి కలవాలని నా కోరిక అనసూయ మాత. మాత ఆ మాటలు అనుకున్న తర్వాత ఒక మృదువైన వాయువు అత్యంత మధురంగా సమాధానం ఇచ్చింది. తదాస్తు. ఆ మరుసటి రాత్రి మళ్ళీ కథకు సమయం దగ్గర పడ్డప్పుడు బాలురు అనసూయ మాత మందాకిని నదుల కథ అడిగారు. మాత నవ్వి, ఈ కథను రాత్రే చెప్పాను కదా, మీకు కొత్త కథ వినటం ఇష్టం లేదా అని అంది. వారిద్దరూ తల ఊపారు. అయితే ఇప్పుడు నేను మీకు అరుంధతి మాత వశిష్ఠుల కథ చెప్తాను. వారిని కలుసుకోవటం మీకు జ్ఞాపకం ఉందా? వారు లేదు అన్నట్టు తల ఊపారు. వారు మిమ్మల్ని సందర్శించారు, కానీ మీరు చాలా చిన్నగా ఉండటం వల్ల అది మీకు జ్ఞాపకం ఉంచుకోలేరు. అరుంధతి మాత, వశిష్ఠ మహర్షి ఇద్దరూ చాలా వివేకవంతులు, శక్తివంతులు. ఆ ఋషులకు వివాహం జరిగింది. వశిష్ఠ మహర్షి ఏ ఆయుధాన్నైనా తిప్పి కొట్టగల మంత్రాన్ని తెస్తే అరుంధతి మాత వితరణ శక్తి ఉంది. ఆమె ఎంతమందికైనా భోజనం పెట్టగలదు. ఒకరోజు కౌశికుడు అనే మహారాజు వారి శక్తుల గురించి విని ముందుగా తెలియజేయకుండా ఒక పెద్ద సైన్యంతో వారిని సందర్శించడానికి వచ్చాడు. ఋషి అరుంధతి మాత వారందరికీ ఆహారం సమకూర్చింది. వారు బయలుదేరబోతుండగా మహారాజు ఆమెను అంతమందికి ముందు తెలియజేయకుండా తయారు చేసి సమయం లేకుండా ఆహారం సమకూర్చగలటంలో రహస్యం ఏంటి అని అడిగాడు. ఋషి అరుంధతి మాత చాలా మర్యాదగా, ప్రభు ఆశీర్వాదం వలన అని చెప్పింది. మహారాజు సైనికులలో కొందరు తాము వశిష్ఠ మహర్షి వద్ద ఒక పవిత్రమైన ఆవు కామధేను ఉందని, అది లెక్కలేనన్ని పాలు ఇస్తుందని విన్నాము అని చెప్పారు. ఈ ఆవు వారి సమృద్ధి రహస్యం అని భావించి తమ రాజుకు దానిని బహుమతిగా ఇవ్వమన్నాడు. వశిష్ఠ మహర్షి క్షమాపణ కోరుతూ ఆ కామధేనువు తన భార్యకు ఎంతో ప్రియమైంది, అది ఆమె కొరకు మాత్రమే పాలు ఇస్తుందని చెప్పాడు. దానివల్ల వారికి ఏమీ ఉపయోగం ఉండదని అన్నాడు. ఈ తిరస్కారం మహారాజును ఆగ్రహానికి గురిచేసింది. అతను కోరింది ఏదైనా ఇవ్వటానికి ఎప్పుడూ ఎవ్వరూ తిరస్కరించలేరు. దానితో అతను సైనికులను ఆ ఆవును తీసుకురమ్మని ఆదేశించాడు. వశిష్ఠ మహర్షి తన భార్య వైపు చూశాడు. వారిద్దరూ ఒకే మనస్సు కలిగి ఉండటం వల్ల ఏం చెయ్యాలో ఆమెకు తెలుసు. ఆమె ఆవు ముందు నిలబడి మహారాజుతో, మహారాజా, నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను, ఈ ఆవును నా నుంచి విడదీయవద్దు. అది నా కుమార్తె వంటిది. బిడ్డను తల్లి నుంచి వేరు చెయ్యటం అన్యాయం. అది మీకు ధర్మం కాదు అంది. మహారాజు దీనితో విచక్షణ కోల్పోయాడు. అతనికి వశిష్ఠ మహర్షికి మధ్య యుద్ధం జరిగింది. తన శక్తివంతమైన ఆయుధాలన్నీ మహర్షి మంత్రాలతో తిప్పికొట్టడంతో అతని కోపం మరింతగా ఉప్పొంగింది. తమ భౌతిక శక్తి సామర్థ్యాల కంటే తపస్సు గొప్పదని గ్రహించి తన రాజత్వాన్ని వదిలి శక్తి సంపాదించటం కోసం గాఢ ధ్యానంలోకి ప్రవేశించాడు. అతను సాధన చేశాడు. తన స్వయం కృషితో శక్తివంతమైన ఋషిగా మారాడు. అయితే వశిష్ఠ మహర్షి శక్తి ముందు తాను సాధించింది ఎందుకు కొరగాదు అని గ్రహించి ఆగ్రహంతో వారిద్దరితో ఆయన, మీరు కుమార్తెలా చూసుకుంటున్న మీ గోవును నాకు ఇవ్వటానికి నిరాకరించారు కనుక మీ కుమారులందరూ చనిపోవాలని నేను శపిస్తున్నాను. జై శ్రీరామ్.